హాయ్ అండి అందరికీ. మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడాలండి. వీడియో చివరిదాకా చూడండి. మనం ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అని వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ ఇంకా ఎన్నో వీడియోస్ ఉంటాయండి నా ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే ఇంకా ఆలస్యం లేకుండా మనం హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక 1/2 kg కొబ్బరి నూనె తీసుకున్నాను అనమాట. 1/2 kg కొబ్బరి నూనెకి 2 గుప్పిళ్ళు కరివేపాకు ఫ్రెష్గా ఉండాలి. తర్వాత వచ్చి మీడియం సైజ్ ఆనియన్ అండి. తర్వాత నేను మెంతులు కూడా తీసుకున్నాను, అది మీకు చివరిలో చెప్తాను. కొబ్బరి నూనె అయితే చాలా ప్యూర్గా ఉండాలండి. ఇది నేను వన్ టౌన్లో తెచ్చుకున్నాను, విజయవాడ వన్ టౌన్లో అనమాట. మనకి మార్కెట్లో చాలా కొబ్బరి నూనె దొరుకుతుంది. అటువంటి ఆయిల్ కన్నా మనకి ఇలాంటి ప్యూర్ కొబ్బరి నూనెతో మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు తప్పకుండా పాటించండి. ఈ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేను ఫస్ట్ ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి. దాంట్లో ఈ కొబ్బరి నూనె వేసేసాను అనమాట. కొబ్బరి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఉల్లిపాయ. ఆ ఉల్లిపాయ వేసేసి దోరగా వేగాలండి. దోరగా వేగిన తర్వాత కరివేపాకు 2 గుప్పిళ్ళు తీసుకోవాలన్నాను కదా, తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి 2 బాగా బ్రౌన్ కలర్లో రావాలండి, అంటే బాగా వేగిపోవాలన్నమాట కొబ్బరి నూనెలో. తర్వాత 3-4 స్పూన్లు మెంతులు తీసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈ కొబ్బరి నూనె నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయానండి. కొబ్బరి నూనె హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేస్తాం కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఎందుకంటే కొబ్బరి నూనె మరిగేటప్పుడు మనం ఈ ఆనియన్స్ వేసినప్పుడు ఇదేమవుతుందంటే పొంగిపోతుందండి. కొబ్బరి నూనె అంతా పొంగిపోయి వేస్ట్ అయిపోతుంది, అలాగే స్టవ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. కొబ్బరి నూనె బాగా మరిగిపోయిందండి, అది చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్న తర్వాత ఒక ఎంటీ గాజు సీసా తీసుకొని స్టోర్ చేసుకోవడానికి గాజు సీసా అయితే చాలా బాగుంటుందండి. ఇలా వడగట్టుకోవాలన్నమాట. పూర్తిగా వడగట్టుకొని ఇలా వడగట్టుకున్న కొబ్బరి నూనెలో తర్వాత మెంతులు యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతులు వేసుకొని మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఇది మనం ఒక 1 డే ఇలా వదిలేయాలండి. అంటే ఈ కొబ్బరి నూనెలో మెంతులు నానాలన్నమాట. మనం మళ్ళీ మెంతులు వడగట్టుకోవాలా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇంకా వడగట్టుకో అవసరం లేదండి, మనం ఇలాగే కొబ్బరి నూనె వాడుకోవచ్చు. మెంతులు ఇలాగే ఉంటాయి అన్నమాట. 1 డే పూర్తిగా నానాలండి మెంతులు. కొబ్బరి నూనె మనం తయారు చేసుకున్న కొబ్బరి నూనెలో మెంతులు వేసుకున్నాం కదా, 1 డే పూర్తిగా నానాలన్నమాట. నానిన తర్వాత మనం ఇలాగ వాడుకోలేము కాబట్టి ఏదో ఒక ఎంటీ కొబ్బరి నూనె డబ్బా తీసుకొని దాంట్లో వేసుకుంటా కొంచెం కొంచెంగా వేసుకుంటా ఇలాగ మీరు యూస్ చేసుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ ఉంది. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ కనుక క్రమంగా మీ హెయిర్కి మీరు అప్లై చేసి ఒక 10 మినిట్స్ అలా మద్దన చేయండి. తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.